హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టి వెళ్ళండి. లైక్ కొట్టుకోకుండా ఉండమాకండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే అలాంటి ఏమి లేవు, పిల్లలకి స్నాక్స్ ఏమి లేవని ఇప్పుడే ఆలోచించి ఎమ్మటే చేస్తున్నాను. బ్రెడ్ తో చేస్తున్నానండి. ఎలా చేయాలో ప్రాసెస్ మీకు చూపిస్తాను. ముందైతే టమాటాలు సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టాను. కారం సాల్ట్ అండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు ఇది బౌల్ లాంటిది తీసుకొని ఇలా కలుపుకోవాలి. టమాటాలు వేసానండి ముందైతే. తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ వేసిన తర్వాత కారం వేసుకోవాలి. కారం లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, లైట్గా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటాను. వెళ్ళిరా తొందరగా చేస్తా. ఓకే, తీస్తాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపినమంటే మనం కారం ఉప్పు మంచిగా కలిసిద్దండి. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ముట్టించుకున్నాం. స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేయాలి. లైట్ గా ఆయిల్ అంటించుకోవాలి. బ్రెడ్ తో పిజ్జా చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. అంటే ఇప్పుడే అనుకున్నాను కదా, అందుకే ఏమంటే ఇలా చేసుకుంటే బాగుంటది అని ఆలోచించింది. అందుకే ఇప్పుడే చేసేస్తున్నాను. రెడీ చేస్తాం. మా వారి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు కూడా ట్యూషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇలా కలిపేసాను. కలిపిన తర్వాత ఇలా బ్రెడ్ ఒకటి తీసుకోవాలి. బ్రెడ్ ఒకటి తీసుకొని మొత్తం ఇలా కవర్ చేసుకోవాలి. కొంచెం వేసుకున్నామండి. ఇలా పెట్టేసుకోవాలి. బ్రెడ్ మీద ఇలా పెట్టాలి. పెట్టి ఆయిల్ వేడైంది కదా, ఆయిల్ మీద ఇలా పెట్టేసి తర్వాత మనం వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్ ఉంది కదా, ఈ బరువు కోసం నేను తీసుకుంటున్నానండి. ఇలా బరువు పెడితే మనం మంచిగా ఈ రెండు ఒకటైతే మంచిగా బాగుంటది. అలా మనం తినడానికి కూడా బాగుంటది. అలా తీసుకొని తినొచ్చు. అంటే ఊడిపోకుండా ఉంటది. ఏంటి బేబీ? పిజ్జా కావాలా? కారమా? ఇట్లా ఒకసారి ఇట్లా టేస్ట్ చూపిస్తా. దొడ్డు కారం తినేసి మా బేబీ అయితే కారం తిన్నది, కానీ చూడండి గింత కూడా ఎందుకంటే అందరు బాగా చేసింది కదా, అందుకే కొద్దిగా స్టామినా ఎక్కువ కారాన్ని తట్టుకోగలిగింది. ఇలా తిప్పేసుకోవాలండి. వేసానా? నువ్వు తింటావా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇక్కడ ఇటు సైడ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా అక్క కోసం ఒక లైక్ కొట్టండి. చెప్పడం చెప్పేసావా? రెడీ అయిందండి. మంచిగా ఇలా కాల్చుకోవాలి. కొంచెం అంతా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. అంటే మాడిపోవటం కాదు, కొంచెం లైట్ గా రానియాలి. బాగుంటది ఇలా చేసుకుంటే. ఒకటైతే అయిపోయిందండి, మంచిగా రోస్ట్ అయింది. దీంట్లోనే
రెడ్ సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటది. ఇదైతే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసి ఇంకోటి వేద్దాము. మీ పిల్లలకు కూడా కావాలంటే ఎమ్మటే రెడీ చేసుకోవచ్చు అండి. ఈజీ ప్రాసెస్, మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అంటే కొంతమంది సాసులు ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ మనం ఇంట్లో ఇలా చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడైనా కావాలంటే. ఎవరు రెడీ, మామయ్య వచ్చేసిండు, ఎల్లు మామయ్య వచ్చేసిండు. రెడీ అయింది, సెకండ్ కూడా రెడీ అయింది. ఎల్లు వాళ్ళ పిలుస్తుంది అసలు, ఎల్లు ఎల్లు ఆ పిల్లలు అయితే వచ్చారు, ఇవి కూడా రెడీ అయిపోయినాయి అండి. ఇంకొకటి చేయాలి, బ్రెడ్ చూడలేదు. ఇది లాస్ట్ ఇక రెడీ అయిపోయిందండి. ఇక ఇది ఒక్కటే ఉంది, ఇక పిల్లలు కూడా వచ్చారు. ఇక నా పక్కనే కూర్చుండు మా రాఖీ. రాఖీ హాయ్ చెప్పిన, హాయ్ ఫ్రెండ్స్ అనాలి, అట్లా కాదు. రెడీ అయింది అండి మంచిగా. పిల్లలకు కూడా ఇప్పుడు పెట్టేస్తాను, రోజుకి ఒక ఐటెం పెడతాను. నిన్న కూడా పెట్టేస్తాను, ఇవాళ కూడా పెడుతున్నాను. రోజు ఇలా వాళ్ళు రాకముందే రెడీ చేసి ఉంచుతా, ఎందుకంటే వాళ్ళు ఆశపడతారు కదా, మా మమ్మీ ఏం చేసిందో అని ఆశపడతారు, అందుకే రెడీ చేసేసాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి, రెడీ అయిపోయింది. ఇక తీసుకెళ్తాను పిల్లల దగ్గరికి. పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ ఇస్తాను. ఇంకా రాకి ఇట్లా పట్టుకో, ఇక ఖుషి ఇట్లా పట్టుకో. ఏమి ఇట్లా పట్టుకోని ఇలా తీరాలి. ఇది మా పండుగ, రెండు చేతులతో పట్టుకోకుండా ఇగో లేనా. పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారండి. స్నాక్స్ అయితే ఇక రెడీ చేసి అయిపోయింది. ఎలా ఉంది తిన్నాక ఇక ట్యూషన్ కి వెళ్తారు. ఇక బేబీ ఎలా ఉంది? పండు నానా ఎలా ఉంది? రాఖీ బాయ్, ప్రిన్సి తల్లి, అందరు ఇలా చెప్పండి, వావ్ సూపర్ అనండి. మమ్మీకి థ్యాంక్ యూ చెప్పండి, మీకోసమే చేసింది మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ చెప్పండి. చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఈజీ ప్రాసెస్, ఎమ్మటే చేసుకోవచ్చు. పిల్లలకు కూడా వాళ్ళు ఏడ్చినప్పుడు ఎమ్మటే రెడీ చేసి ఇవ్వచ్చు అండి. కొట్టుకాడికి వెళ్ళి కొనకొచ్చి చేసుకునే బదులు ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే మంచి ఆరోగ్యంగా మంచిగా తినొచ్చు. అందరం తినచ్చు ఇంట్లో ఉన్నాయి. బ్రెడ్ తోనైతే చాలా బాగుందండి. ఓకే అండి, మా వీడియో ఏదైతే ఇస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి. బాయ్ అండి, బాయ్ బాయ్.